ఈరోజు ఫోర్స్డ్ సర్కమ్స్టెన్సెస్లో ఈ పదవిని చేపట్టాల్సి వచ్చింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పేరినని బ్యాక్డ్రాప్లో ఉన్నాడు అంటే ఏదో ఒక రచ్చ జరిగిందని మీ అందరికి అర్థమైంది కదా. నాకు ఒక మాట అర్థం కావట్లేదు. ఈ షోలోకి వెళ్ళే ముందు, అతను ఆడియో ప్లే చేసే ముందు వీళ్ళందరూ ఆత్మాహుతి దళాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళకాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దూకమంటే దూకుతారు, బ్రతకమంటే బ్రతుకుతారు. ఆత్మాహుతి దళం మీనింగ్ ఇదే. ఎవరైనా వెళ్ళి మామూలుగా ఆత్మాహుతి దళాలు ఏం చేస్తాయంటే, మొన్న చూసాం కదా బాంబే దాడులు, ఇలాంటివన్నీ ఆత్మాహుతి దళాలు. కసబ్ ఆత్మాహుతి దళం. సో వీళ్ళందరూ కసబ్ బ్యాచా? మిథున్ రెడ్డి అన్నాడు కదా ఆత్మాహుతి దళం అని. ఈ ఆత్మాహుతి దళాలందరూ తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ చరిత్ర మొత్తం బయట పెట్టిన తర్వాత ఎందుకు వచ్చింది ఏడుపు అని చెప్పి ప్రతి ఒక్క లాజిక్ లాగుతుంటే, మా వీగన్, బోడి వీగన్, తొంగో జగన్ ఇలాంటి బోడి కాన్సెప్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పి సంబరాలు జరుపుకుని రాష్ట్రం అంతటా దీపాలు వెలిగిస్తే, ఈ పేరుని నాని కూర్చుని బోసిడీకే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. పట్టాభి పుచ్చుకుని బోసిడీకే అంట. ఏం మాట్లాడుతున్నావు పేరునని? నువ్వు చెప్పాలి. ఆల్రెడీ నేను క్లియర్గా చెప్తున్నాను, నీ పార్టీ ఓడిపోయిందే బూతుల సిద్ధాంతం ముందు పెట్టుకుని వెళ్ళటం అండ్ రాష్ట్రాన్ని అణగదొక్కటం వల్ల. బూతులు ఆపట్ల, అణగదొక్కడం ఆపట్ల. అండ్ వీళ్ళకి వచ్చి మావిగన్ కాన్సెప్ట్ ఎందుకు ఫెయిల్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ప్రతి ఒక్కడో కూర్చొని అడిగేవాడేనా? ఒక స్థాయి స్తోమత ఉండక్కర్లేదా? 11 స్థానాల్లో కూర్చుని మీరు, అపోజిషన్ స్టేటస్ లేని మీరు కూర్చుని మీ కెపాసిటీకి సరిపడా మాట్లాడాలి. 3 రాజ్యాలు ఉన్నప్పుడు అపోజిషన్ స్టేటస్ ఉన్న చంద్రబాబు నాయుడు అడిగారా 3 రాజ్యాల కాన్సెప్ట్ బాగుందా లేదా సార్ అని? అడిగారా పేరునని? మీతో కూర్చొని డిస్కస్ చేయాలా? ఇంకేం మాట్లాడుతున్నాడంటేనండి ఇష్టం వచ్చినట్టు బోసిడీకే మాట్లాడేశాడా. దీని తర్వాత సంబరాలు జరుపుకున్న 24 గంటలు 48 గంటలు గడిచిన వెంటనే తద్దినానికి దిగొచ్చిందంట. ఏమన్నా అంటారండి ఇలా? రాష్ట్ర రాజధాని పట్టుకుని తద్దినానికి దిగొచ్చిందంటారా? ఇదంతా కాకుండా భయంకరమైన గుదిబండ అంటే ఏంటో తెలుసా పేరునని? ఆత్మాహుతి దళం గుదిబండ అంటే ఏంటో తెలుసా? కసబ్ ఫ్యాక్టరీ నడుపుతున్న వైసీపీ ఆత్మాహుతి దళాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పేర్లే గుర్తొస్తాయి మాకు. మరి దేనికి ఆత్మాహుతి దళం? గుదిబండ అంటే ఏంటో తెలుసా? 5 ఏళ్ల పాటు ప్రజా జీవితాన్ని నవిలేశారు చూడు మీరు గుదిబండలు. మొదలు పెడదాం ముందు మిథున్ రెడ్డితో. అందరూ కూడా ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందరూ కూడా ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. రాధాకృష్ణ గారు ఏమన్నారు? ఇదే మాట అన్నారు. తేట తిన్నగా వదిలించుకోవడం అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఆత్మాహుతి దళంలా పనిచేస్తారా? రేపు జగన్మోహన్ రెడ్డి తగలబెట్టండి రాష్ట్రాన్ని అంటే తగలబెడతారా? తీసుకొచ్చి యలహంక కొంపలో తీసుకొచ్చి ఏపీ రాజధాని పెడదామంటే పెడతారా? ఆత్మోద్దళంలో పనిచేస్తామని ఒక ఎంపీ మాట్లాడడం సభ్య సంస్కారమా? మీకంటూ ఒక సే లేదా? ఓ సంస్కారం ఉండదా? బొత్స సత్యనారాయణ గురించి చేసిన వివాదం తర్వాత గుండెలు రగిలిపోయేటట్టు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొట్టి ఏం చేద్దామని పేరునని వచ్చాడు. 11 నిమిషాల వీడియోతో మీ టైం వేస్ట్ చేయండి. 3 minutes ఉంటుంది, అది అవజేసి చాప్టర్ క్లోజ్ చేద్దాం. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరూ మంత్రులుగా ఉండి అంటే ఇది బొత్స సత్యనారాయణ గురించి అండి ఇతను అంటుంది. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనిషి కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడతాడని. ఫరక్ ఏముంది మీకు? ఏడుపులో రాకేమవుతాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు టాపిక్ తీసుకొస్తాడు, చూడండి ఎలా ఉంటుందో. మిమ్మల్ని అంత ఘోరంగా, అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా, ఖర్జూర్ నాయుడు గారు, అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అంటున్నావు పేరునని. నేను ఒక మాట అంటాను, లక్ష్మీ పార్వతి తీసుకొచ్చి పార్టీలో ఉంటే బాబు బొగ్గలు సవర్ తీసింది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ పేరు తీస్తారు, జీవించడానికి కూడా కష్టం. ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టారు, జీవించడానికి కూడా కష్టం. ఎలా జీవిస్తుంది? రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ కోసం కష్టపడ్డారు. కాంగ్రెస్ దగ్గర సంతకాలు పెట్టించుకునే ఎమ్మెల్యేలతో అక్కడ తన ఆటలు సాగలేదని వైకాపా అని ఒక పార్టీ పెట్టుకుని ఈ రోజు మనుగడ సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి జీవించడానికి కష్టం. తండ్రి శవం పక్కనే పెట్టుకుని సంతకాలు తీసుకున్నాడు. మీ దాంట్లో జీవించడానికి కష్టంగా చాలా మంది ఉంటారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం.
గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారు ఏం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికి వచ్చి పాలిస్తుంది. పశువుకి గడ్డి వేస్తే తిన్నగా ఇంటికి వచ్చి పాలిస్తుంది. అమరావతి రైతులు ఓట్ల రూపైన గడ్డి వేశారు. తిరిగి వచ్చి వైకాపా అన్న పార్టీ ఆ రాష్ట్రంలో అమరావతికి పాలిస్తుందేమో అని. కానీ ఏం చేసింది? ఎక్కడ తిరిగింది? అజాపజా ఉందా? నౌ కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి టాపిక్. పాలిస్తానని చెప్పి గడ్డి మేసి ఆవు పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది అమరావతికి కదా? ద్రోహం చేసింది అమరావతికి కదా? ప్రెసెంట్ ట్రెండ్ మాట్లాడరు. ఎన్టీ రామారావు గారంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంట. అప్పుడు పక్కనున్న క్యాండిడేట్ ఎవరమ్మా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి బుగ్గలు సవరదిస్తున్న లక్ష్మీ పార్వతి. ఆ క్యాండిడేట్ని అసలు అక్కడ ఉన్న లీడరే ఒప్పుకోలేదు. పార్టీ అనేది ఎవరి మీద బేస్ అయి ఉంటుంది? ఆత్మాహుతి దళాల మీద బేస్ అయి ఉండదమ్మా. ఎక్కడ అర్థమైందా? ఆత్మాహుతి దళాల మీద పార్టీ నడవదు. దేనికంటే దానికి సై అని చెప్పి తలూపే వాళ్ళతో పార్టీ నడవదు. ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ టీడీపీలో ఉంటుంది. తెలుసా నీకు అది? తెలుసా? తెలుగుదేశం పార్టీకి స్వతంత్రత ఎక్కువ. ఆ రోజున్న ఎమ్మెల్యేలు అందరూ ఈ లక్ష్మీ పార్వతి ఆగడాలు పోకడాలు చూసి భరించలేక చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అయ్యండి ఒకసారి బాబు గారు బయట ఇక్కడ. ఇది నేను హ్యాపీగా టేకప్ చేయడం లేదు, కొంత బాధగానే ఉంది. ప్రజల ఇంట్రెస్ట్ కాకుండా, రాష్ట్ర ఇంట్రెస్ట్ కాకుండా, పార్టీ ఇంట్రెస్ట్ కాకుండా ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం ఆయన కృషి చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనివల్ల మొత్తం కూడా సర్వనాశనం పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫోర్స్డ్ సర్కమ్స్టెన్సెస్లో ఈ పదవిని చేపట్టాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో టేకప్ చేశా కానీ నేను చాలా హ్యాపీగా టేకప్ చేయలేదన్నారు. ఏంటో పాపం మహానుభావుడైన నెత్తి మీద ఇన్ని భారాలు మోస్తూ ఇలాంటి వాళ్ళ చేత కూడా అనిపించుకుంటూ కూర్చున్నారు. ఈరోజు ఇలాంటి వాళ్ళు అంటే పేరు నాని నేను అంది ఇక్కడ. కానీ ఈ రోజుకి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని దండేయడం ఆపుతారా? ఎన్టీఆర్ గారి లెగసీని కంటిన్యూ చేయడం ఆపుతారా? ఎన్టీఆర్ గారి లెగసీని భ్రష్టు పట్టిస్తుంది లక్ష్మీ పార్వతి. అది వైకాపాలో కూర్చుని ఈరోజు చేస్తున్న పని అదే. బొత్స గురించి మాట్లాడితే ఎన్టీ రామారావు గారు వచ్చేస్తారా? ఆహా, అయితే ఇంకా చాలా పేర్లు తీసుకొచ్చి రేపటి నుంచి ఎపిసోడ్స్ పుంకాలుగా పెడతాను. సమాధానాలు ఉంటాయా? దీనికి సమాధానం బోసిడీకి అన్న పదాలు వాడటమా? అమరావతిని గుదిబండ అని చెప్పి మాట్లాడటమా? ఇదా చివరికి రాష్ట్రం అంతా శవరాజకీయాలు చేసి పెట్టారు ప్రతి ఒక్కళ్ళు. ఓదార్పు అన్న పేరుతో ఓదార్స్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వస్తాడంట పాదయాత్రకి. ఏమండి ఈ షో చూసిన తర్వాత మీ అందరికీ ఆత్మాహుతి దళాల గురించి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. I don't want to waste my time talking about these people more. That's all for now. Thank you.